మనదేమీ లేదు. టీడీపీ నేతలదే పెత్తనం. పనుల కోసం జనసేన అభిమానులు టీడీపీ నేతల చుట్టూ తిరుగుతున్నారు. నియోజకవర్గాల్లో జనసేనను బలోపేతం చేసే పరిస్థితి కనిపించడం లేదంటూ వాపోయిన ఎమ్మెల్యేలు. మీరు మాత్రం టీడీపీ నేతలతో సఖ్యతగా ఉండండి. ఎమ్మెల్యేలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచన. మనం గెలిచిన నియోజకవర్గాల్లో సైతం టీడీపీ నేతలే పెత్తనం చేస్తున్నారు. నిన్న జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశంలో ఒక 9, 10 మంది ఎమ్మెల్యేలు వచ్చారు. ఆ సమావేశానికి 1-to-1 మాట్లాడారట. ఏంటి అసలు మీ కాన్స్టిట్యున్సీ ఏంది? కాన్స్టిట్యున్సీలో పార్టీ పరిస్థితి ఏంది? పరిపాలన పరిస్థితి ఏంది? ప్రజలు ఎట్లున్నారు? ప్రజలకు మీరేం చేస్తున్నారు? ఏం చేయాలనేది కొన్ని సూచనలు చేశారు. ఆ సూచనలో ప్రధానంగా వాళ్ళ ఆవేదన వెళ్ళగక్కారు. ఈ ఆవేదన ఒక ఎమ్మెల్యేలు కాదు. జనసేన పార్టీ ప్రాథమిక స్థాయి కార్యకర్త నుంచి ఎమ్మెల్యేల వరకు, ఎంపీల వరకు, మంత్రుల వరకు ఉంది. ఏదో ఒక మార్పు కోసం మనం పార్టీ పెట్టినాం. ఈ మార్పు అంటే ఏంటిదంటే తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడం మార్పు అంటే. తెలుగుదేశం పార్టీ ఏదంటే నంది అంటే నంది, పంది అంటే పంది అని వాళ్ళు చెప్పిన దానికి తల ఊపి, వాళ్ళు వాళ్ళు చెప్తే వాళ్ళు ఆర్డర్ చేస్తే పని చేసే ఒక కార్యకర్త లెక్క ఉంటుంది తప్ప మన మార్పు ఇదేనా అని వాళ్ళ ఆవేదన పాపం. వాళ్ళ ఆవేదన నిన్న ఎమ్మెల్యేలు కూడా చీఫ్ దృష్టికి తీసుకొచ్చారు, జనసేన అధ్యక్షుడి దృష్టికి. ఆయన ఏమన్నాడు, లేదు లేదు ఏమైనా కానీ మీరు వాళ్ళతో సఖ్యతగా ఉండాలంటున్నాడు. పర్లే ఏది ఒకళ్ళు తిట్టినా, కొట్టినా పడండి, కేసులు పెట్టినా పడండి, కానీ తెలుగుదేశం పార్టీతో సఖ్యత చేయడద్దు సుమా అని చెప్పిండట. ఇదేనా మీ మార్పు అని జనసేన పార్టీ కార్యకర్తలు అడుగుతున్నాం. ఎమ్మెల్యేలు డైరెక్ట్గా చెప్పారట, మనం గెలిచినవని కానీ మేము ఎమ్మెల్యేలు ఉన్నాం, మన కార్యకర్తలు పోయి నా దగ్గర రావట్లేదు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల చుట్టూ తిరిగితే తప్ప పనులు అవ్వట్లేదు, మనం చెప్తే ఎవడు వింటలేదు, అసలు పార్టీ బలోపేతం కాదు, పార్టీ కార్యకర్తలు మన దగ్గరికి వచ్చిన పనులు కావట్లేదు, తెలుగుదేశం పార్టీ నాయకుల చుట్టూ తిరుగుతుంటే తెలుగుదేశం పార్టీ నాయకులు చుట్టూ దిప్పించుకుంటున్నారు, నువ్వు జనసేన కాబట్టి చెయ్యను, నువ్వేమైనా పచ్చకండ ఒకప్పుడు చేస్తావు అనే పరిస్థితికి వచ్చింది. ఇది మారాలి అంటే లేదు లేదు ఆ మార్పు కాదు నేను కోరుకుంది, కేవలం తెలుగుదేశం పార్టీ పల్లెకి మోసే పార్టీ మంది అని చెప్పినట్టే ఉంది ఇండైరెక్ట్గా. వాళ్ళు పాపం ఆవేదనతోనే వెళ్ళిపోయారు. లేదు లేదు మనం జనంతోనే ఉండాలంటే జనంతోనే ఎట్టుంటారు? మీరు జనంతో లేరు, తెలుగుదేశం పార్టీతోనే ఉన్నారు. జనంతో ఉండటం వేరు, ఒక పార్టీతో ఉండటం వేరు. పార్టీతోని పొత్తులో ఉంటూ కూడా జనంతో ఉండొచ్చు, కానీ మీరు అది చెప్పట్లే. మీరు జనం అయిటన పోనీ కానీ తెలుగుదేశం పార్టీతో సఖ్యతగా ఉండండి అంటున్నారు. మనదేమీ లేదు, పెత్తనం అంతా టీడీపీ నేతలదని వాళ్ళు పాపం చెప్పారు. అయినా కానీ మరి ఏం మారుతారా అంటే అక్కడే చెప్పిండట ముఖాన్న, మీరు ఏదేమైనా మీరు మళ్ళీ సఖ్యతగానే ఉండాలి, అటు ఇటు చేయొద్దని చెప్పి.